ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 పర్యాయాలు కేసీఆర్ పాలించారు. ఆయన తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనా సౌలభ్యం చాలా ఈజీ చేసేశారు. అలాంటి తరుణంలో 3వ దఫా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసిన జిల్లాలను తొలగించి పాత జిల్లాల ప్రకారమే ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాల్లో 16 జిల్లాలు క్యాన్సిల్ కాబోతున్నట్టు తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే వివరాలు చూద్దాం. పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారమే జిల్లాల క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో చేసినటువంటి ప్రతిపాదన ఆధారంగానే కొత్త జిల్లాలు ఉంటాయనే సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలేది 17 జిల్లాలు మాత్రమే. ఈ తరహాలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా జిల్లాలు ఉన్నాయో ఆ విధంగానే ప్రస్తుతం తెలంగాణలో కూడా జిల్లాలు ఉండబోతున్నట్టు సమాచారం అందుతుంది. దీనికోసం ఇప్పటికే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అభ్యంతరాల స్వీకరణ కూడా చేపట్టబోతున్నారట. ఈ బృందం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా సర్వే చేసి 6 నెలల్లో ఈ రిపోర్ట్ను ప్రభుత్వం వర్గాలకు అందజేయనున్నట్టు సమాచారం. ఒకవేళ జిల్లాలు క్యాన్సిల్ అయితే మాత్రం ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, సూర్యాపేట, భద్రాద్రి, ములుగు తదితర జిల్లాలు రద్దు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో సగం ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రిలోకి రాబోతున్నాయని, మరికొన్ని మహబూబ్నగర్, భద్రాద్రిలోకి విలీనం అవుతాయట. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని మండల కేంద్రాలు, జిల్లా సరిహద్దులు, కార్యాలయాలు కూడా పూర్తిగా మారబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఉద్యోగ నియామకాలు, కొత్త జోనల్ సిస్టమ్ని ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. మరి కాంగ్రెస్ హయాంలో ఇదంతా సాధ్యమవుతుందా? దీనివల్ల కాంగ్రెస్కు మేలు కలుగుతుందా? ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.